నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు మా వదిన మీద ఎందుకు అటాక్ చేసావు? నీకోసం మా ఆయన పనిచేయటం లేదని మా మావయ్యని కిడ్నాప్ చేయాలనుకున్నావు. కుదరక్క నన్ను కిడ్నాప్ చేశావు. నేను నీతో చేతులు కలపను అని చెప్పినందుకు ఇప్పుడు కీర్తిని కిడ్నాప్ చేయాలని చూస్తున్నావా? నేను చెప్పేది విను. ఆ తర్వాత నువ్వు చెప్పిన దాని గురించి నేను ఆలోచిస్తాను. చెప్పు. చూడు మీనా, నాకు డబ్బులు కావాలి. అవి నా కష్టం తెలివితో సంపాదించుకోవాలి, కానీ ఇలా ఇల్లీగల్ పనులు చేసి కాదు. నేను నీతో బిజినెస్ చెయ్యాలన్నా, వజ్రపాటి ఇంటి పేరుని వాడి నీకు సహాయం చేయాలన్నా నువ్వు చేసే బిజినెస్ లీగల్ అయి ఉండాలి. మరి నువ్వు లీగల్ పనులు చేయగలవా? చేయలేవు. సో నేను నీ బిజినెస్ కి హెల్ప్ చేయలేను. జగదాత్రి మీద గెలవటానికి నేను ఈ పోరాటాన్ని మొదలుపెట్టాను. నీకు సహాయం చేస్తూ నేను దొరికిపోతే నేను జైలుకి పోతాను. అప్పుడు నేను ఈ లైఫ్ లో దాని మీద గెలవలేను. సో లీగల్ బిజినెస్ లో చేద్దామంటే చెప్పు. నేను బిజినెస్ చేయడానికి సరే నిష్క, కబురు పంపుతా. ఎదురు చూస్తూ ఉంటాను. ఇప్పుడు నువ్వు చేసిన ఈ అటాక్ కి కూడా మా ఆయనే కారణమని ఇంట్లో అందరూ తిడతారు. నిషిక, ఎందుకంత కోపం తెచ్చుకుంటున్నావు? కూల్గా ఉండు. కూల్గా ఉండాలా? నువ్వు చేసే పనులకి ఇంట్లో ఉండకుండా పోయేలా ఉన్నావు. చూడు మీనా, నీకు ఆఖరిసారి చెప్తున్నాను. మా ఆయన నేను నీకోసం ఎప్పటికీ పని చేయం. దయచేసి మమ్మల్ని వదిలే. ఏంటి జడ ఇది? నిషి మీనన్ కోసం పనిచేయడం లేదు అని అంటుంది. ఆ రోజు నిషి రమ్య వాళ్ళకి అబద్ధం చెప్పి మీనన్ని కలిసింది కేడి. సో అది తనతో కలిసి పనిచేయడం ఇష్టం లేదని చెప్పడానికే కేడి. హలో నిషి, మన కంపెనీ పేరు చించోరాస్ అని రిజిస్టర్ చేపించా. అదేం పేరు? ట్రెండ్ అదే నడుస్తుంది. మంచిగా చూసుకుంటే మన సెలూన్ సూపర్ సక్సెస్ అవుతుంది. సరే, ఏదో ఒకటి చేయి. ఇప్పుడు ఫోన్ చేసిన పనేంటో చెప్పు. అదే నిషి, మన ఇన్వెస్ట్మెంట్ కోసం బ్యాంక్ లో లోన్ అప్లై చేశాం కదా, వాడు 10% కమిషన్ అడుగుతున్నాడు. సో మనకు కొంచెం క్యాష్ తగ్గుతుంది. నువ్వేమైనా అడ్జస్ట్ చేయగలవా? సరే, మొత్తం అనుకున్నట్టు జరిగితే నాకెంతొస్తుంది? ఈజీగా 1 month కి 1 lakh మిగులుతుంది నిషి. మనం 3 సెలూన్స్ ఓపెన్ చేస్తున్నాం కదా. సరే, నేనే ఏదో ఒకటి చేస్తాను. సరే నిషి, అగ్రిమెంట్ ని నీ పేరు మీదనే రాపిస్తున్నా. నా పేరు మీద కుదరదు. అమ్మో, అలా అయితే నేను దొరికిపోతాను. నా పేరు మీద ఆల్రెడీ చాలా బిజినెస్లు ఉన్నాయి నిషి, అస్సలు కుదరదు. దేవుడో, పేపర్స్ అన్ని రెడీగా ఉన్నాయి. నువ్వు ఓకే అంటే పంపిస్తా. ఓకేనా? పెద్దగా ఆప్షన్ ఇచ్చినట్టు ఓకేనా అంటున్నావు. ఓకేలే, కానీ నైట్ టైమ్ ఫుడ్ ప్యాకెట్లో పెట్టి పంపు. సరే అయితే, బాయ్. వదినా, నీ ఆస్తి తప్ప మాకు వేరే మార్గమే లేదనుకుంటున్నావా? ఒకసారి తెలియకుండా మోసపోయా. ఇంకోసారి అలా జరగదు. నీ కళ్ళ ముందే నేను చెయ్యాలనుకున్నవన్నీ చేసి అంచెలంచెలుగా ఎదుగుతా. నిషి, నిన్నడ్డు పెట్టుకుని ఈ పని పూర్తి చేస్తా. అమ్మి నిషి, రేపు పూజకి కుంకుమ భరణల్ని ఆర్డర్ పెట్టు. అలాగే అత్తయ్య. ఈ మీనన్ గాడు ఒక్క పని కూడా చక్కగా చేసేటట్టు లేడు. మనిషిని బిరిన పంపరా నాయన అంటే ఇంకా పంపించి సావలేదు. మేడం, కోర్టులో విలువ చేసే డైమండ్స్ జాగ్రత్తగా పని పూర్తి చేయమని బాయ్ చెప్పాడు. మాకు తెలుసులే గాని ముందు కవరిచ్చిపో. పో.
బయటేం చేస్తున్నావు నిషి? వామ్మో ఈ అమ్మింది ఈడికి కూడా దాపరించుండది. ఈ వజ్రాలు గనక చూస్తే ఇల్లు వీకి పందిరేస్తది. అమ్మో అమ్మి ఇంకో కుంకుమ భరణ యాడుండది? వీటిలో ఉన్నవి ఇచ్చాను అత్తయ్య గారు, తెప్పించుండది 5 కదూ. కానీ ఈ ప్లేట్లో ఉన్నవి మాత్రం 4 అత్తయ్య గారు. చూడు లేడీ ఫాక్స్, 25 నా సామ్రాజ్యం వైపు కన్నెత్తి ఎవ్వరూ చూడలేదు. ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరిని నేను చంపుకుంటూ వచ్చాను కాబట్టి. నాకు మనిషికున్న ప్రాణం కన్నా దందానే ముఖ్యం. మిస్ అయిన కుంకుమ భరణి ఎక్కడుందో కనిపెట్టి ఆ మిగిలిన డైమండ్స్ నేను చెప్పిన చోటికి వెళ్ళకపోతే నేను నిన్ను వెతుక్కుంటూ రావాల్సి ఉంటుంది. ఓదొద్దు, నేనే ఏదోటి చేస్తా. ఎట్టగైనా కనిపెట్టి పని పూర్తి చేస్తా. చెయ్యాలి, నీకు వేరే ఆప్షన్ లేదు. ఏమైపోయిందా కుంకుమ భరణి? ఎక్కడ పోయినట్టు? ఏమై ఉండదమ్మి? ఎందుకు కౌశికిని అట్టా చూస్తా ఉండావు? వ్రత రోజు కనిపించకుండా పోయిన కుంకుమభరణి వదిలికి తెలియకుండా తన బ్యాగ్ని తీసుకెళ్తుంది. కుంకుమ భరణి కౌశికి బ్యాగ్లో ఉందా? నువ్వు రిలాక్స్ అయిపో, మిగతా అంతా నేను చూసుకుంటా. రై అమ్మయ్యా, అన్నీ ఉండాయి. వీటిని నువ్వు చెప్పిన అడ్రస్ లో ఇచ్చేస్తానులే మీనను. నువ్వు వీటిని తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నా మీద ఎవరికి అనుమానం రాలేదు కదా? ఏందొచ్చేది? ఎట్టా వచ్చుద్ది? మేనేజింగ్ చేస్తాం కదా. వారిని పాసుగాల నువ్వు భలే తమాషాగా మాట్లాడుతా ఉండవే. నీ కోడలు కూడా ఇలాగే ఫోన్ చేసి భలే తమాషాగా మాట్లాడుతుంది. అమ్మి నీ పేరెత్తుతా ఉంటేనే ఈడు లేసి ఆడపడతా ఉండది. ఇంకా నేను నీకోసం పనిచేస్తా ఉండానని తెలిస్తే నన్ను సంపినా సంపుతాది. అయినా ఎవరికి డౌట్ రాకుండా భలే మేనేజ్ చేసావు లేడీ ఫాక్స్. భలేనా నా బొందా? చేయలేక సచ్చుండా. ఆ పూజ రోజైతే ఎన్ని తూర్లు నా గుండె ఆగిందో తెలుసునా?